హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ కోడిగుడ్డు కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ గ్రేవీ తోటి డిఫరెంట్గా ఈ విధంగా ఎప్పుడూ చేసే కోడిగుడ్డు కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరే అంటారు చాలా బాగుందని. అలాగే తిన్నవారైతే మిమ్మల్ని మెచ్చుకోక తీరరు. చూశారు కదా, చూస్తుంటేనే నోరుతుంది. రైస్ వేడివేడిగా తినేస్తే హాయిగా కడుపు చల్లగా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా అరడజన్ కోడిగుడ్లను బాయిల్ చేసుకొని గుడ్డు తొక్క తీసేసి ఇలాగా నేను చూసిన విధంగా ఎగ్స్ను కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. సొన విడిపోకుండా జస్ట్ మనం వేలుతో ప్రెస్ చేస్తే సరిపోతుందండి. అలానే ఫ్రై చేసుకోవాలి కాబట్టి, లేదా మీరు నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు. కానీ నాకైతే ఇలా అయితే ఇష్టం, అందుకే నేను ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కల మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిర్చిని మిక్సీ జార్లో తీసుకోవాలి. అలాగే మీడియం సైజ్ టమాటాస్ ఒక 3 తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. టమాటాస్ని మనము మిక్సీ జార్కి తగినట్టుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అలాగే 2 ఇంచుల వరకు అల్లం తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిశ్రమాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి కడాయి వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కాస్త కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా నూనె కాగాలి. ఇప్పుడు ఈ నూనె కాగిన మిశ్రమంలో కోడిగుడ్డు ముక్కల మిశ్రమాన్ని వేసేసుకొని జస్ట్ ఇలాగా కలుపుకోవాలి. ముందు సొనన్న భాగాన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇలా సొనంతా ఫ్రై అయిన తర్వాత నురుగు వస్తుంది కనుక ఎగ్ మిశ్రమాన్ని రిటర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఇలాగ టాస్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఎగ్ అంతా కూడా ఫ్రై అయింది. ఇప్పుడు ఇంకొక కడాయిలో ఆయిల్ తీసుకొని 2 యాలక్కాయ, 2 లవంగ మొక్కలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర వేసుకొని మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని గ్రేవీ కోసం ఈ కర్రీ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. కర్రీ అంతా కూడా ఎంత మనకి ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా కలిపితే ఒక 2 నిమిషాలకి ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా అయిపోయి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ బాగా త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. అలాగే కాస్తంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఉల్లిపాయ అంతా కూడా చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారము, నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న ఎగ్స్ని బట్టి తీసుకోండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత రోస్ట్గా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా కూడా వాటర్ యాడ్ చేసాం కదా, ఇలా ఆయిల్ పైకి తేరే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత టమాటో వేసి మనము పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో, ఆ మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక ఉడికే వరకు అన్ని మిశ్రమాలు బాగా కలిపేటట్టు కలుపుకొని ఒక ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా, ఇందులో మనము చూడండి ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది కదా స్ప్రెడ్ అయ్యి. ఇలా వచ్చేసిన తర్వాత గ్రేవీ పచ్చివాసన అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు గడ్డలు లేకుండా ముందుగానే కొంచెం కలిపి తీసుకుంటే త్వరగా మనం మిక్స్ చేసుకోవచ్చు. అయితే పెరుగు వేసిన వెంటనే స్పీడ్గా కలుపుకోవాలి. చూడండి ఇట్లాగా కలిపేసుకుంటే ఎక్కడా కూడా గడ్డలు లేకుండా పెరుగు ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా పెరుగంతా కూడా బాగా పూర్తిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. స్పీడ్గానే కలపాలి. చూశారు కదా, గ్రేవీ అంతా కూడా దగ్గర పడుతుంది. ఇలా గ్రేవీ ఉడకడం మొదలెట్టిన తర్వాత కొంచెం దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి గ్రేవీ అంతా కూడా ఆయిల్ ఇంకా పైకి రాలేదు, కాస్త ఉడకాలి. ఇప్పుడు బబుల్స్ వస్తుంది కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం.
అయిపోయిందండి. గ్రేవీ అంతా కూడా ఉడుకుతుంది అనగా కొంచెం కొత్తిమీర, కాస్త రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ తేలింది చూసారా? ఇప్పుడు ఆయిల్ తేలిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్తో సహా ఇందులో వేసేసుకోవాలి. అయిపోయింది. దగ్గర పడి ఒక 2 నిమిషాలకి దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకెలా అనిపించింది ఎగ్ కర్రీ రెసిపీ? మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి, ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ కాకుండా రొటీన్గా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది, ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి తప్పనిసరిగా. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.